ఎప్పుడు అన్నం చపాతే చేస్తున్నావు, జొన్న రొట్టెలు చేసలేవు. లాస్ట్ టైం సెల్లు వెళ్ళినప్పుడు జొన్నలు తెచ్చినాం కదా, జొన్నలు తెచ్చి 3 నెలలు అవుతుంది. తెచ్చినావు మూలకు పెట్టినావు, అవి పుచ్చు పట్టి పోతున్నాయి. చేసుడు లేదు ఏం లేదు. గీదానికి జొన్నలు ఎందుకు తెప్పించినట్టు? పుచ్చు పట్టి పోవడానికా అని అంటుండు మా బావ. ఈ రోజు మా బావకొచ్చిన కోపానికి నా పని అయిపోయిందిలే అనుకొని జొన్నలు చేస్తున్నాను. నాకేమో జొన్నలు చేయడం రాదు. మా బావ అన్నట్లే మొత్తం జొన్నలు పుచ్చు పట్టిపోయినాయి. నాకొచ్చేదే అంతంత మాత్రం చేయనీకే. ఇక ఏం చేస్తా, తెప్పించినందుకు ఎట్లనో ఓలాగైతే చేస్తున్నా జొన్నలు. కాట పెద్దగా అయింది, నాకేమో జరగనికి వస్తలేదు. ఎట్లనో ఓలాగా చెరుక్కొని తీసుకొని డబ్బలో వేస్తున్నాను. నెక్స్ట్ జొన్నలు పట్టించడానికి నేనైతే జొన్నలు ఆడించే మిల్లు దగ్గరకైతే వెళ్తున్నాను. జొన్నలు ఆడించడానికి బయటికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మేమున్న క్వార్టర్స్ లో జొన్నలు ఆడించే మిషన్ ఒక దీది ఏర్పాటు చేసుకుంది. కేజీకి 4 రూపీస్ అయితే తీసుకుంటది అక్క. నాకైతే చాలా తక్కువనే అనిపించింది. మహారాష్ట్రలో మేమున్న దగ్గర తెల్ల జొన్నలు దొరుకుతాయి కానీ పచ్చ జొన్నలు దొరకవు. మేమైతే ఇంటి దగ్గర నుంచే తెచ్చుకుంటాం. నెక్స్ట్ వీడియోలో నేను జొన్న రొట్టె ఎట్లా చేస్తానని చెప్తా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.